నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆఫ్ కోర్స్ మీకు మ్యాథమెటిక్స్లో మేజర్ సిస్టమ్ రావడం జరిగింది. సో మేజర్లో ఫస్ట్ అంటే టూ పేపర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ పేపర్లో ఎసెన్షియల్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది, ఆ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం అడ్వాన్సెస్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్లో ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఈరోజు ఫస్ట్ చాప్టర్ అనేది ఈ వీడియోలోనే కంప్లీట్ చేసేస్తాను. ఫస్ట్ చాప్టర్లో యాక్చువల్లీ మీకు ఇక్కడ మేజర్లో ఏదైనా సబ్జెక్ట్ని డిస్కస్ చేసేటప్పుడు ఫండమెంటల్స్ అనేవి ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇయర్లోనే నీకు క్లియర్ కట్ ఒక ఫండమెంటల్స్ అన్ని మీద ఒక సబ్జెక్ట్ గ్రిప్ రావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సబ్జెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అందులో అడ్వాన్సెస్లో 5 టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటంటే స్ట్రైట్ లైన్స్, మ్యాట్రిసెస్, లిమిట్స్, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఈ 5 టాపిక్స్ వస్తే నువ్వు ఫ్యూచర్లో మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే కొన్ని సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. అందుకని ఆల్మోస్ట్ నువ్వు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నవే నేనేం చేస్తానంటే జస్ట్ రివిజన్లా చేస్తాను. ఓకే, సో ఏంటంటే అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటమ్మా, స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్ డిస్కస్ చేసాం అనుకోండి. సో జనరల్గా మనం నార్మల్గా ఎప్పుడైనా సరే ఇలా ఉంది అనుకోండి, దీన్ని కూడా లైనే అంటారు. దీన్ని కర్వ్డ్ లైన్ అని పిలుస్తారు. కానీ ఒకవేళ ఒక లైన్ అనేది ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి, దాన్ని స్ట్రైట్ లైన్ అంటారు. నేనేమి మీ ఇంటర్మీడియట్లో లెక్చరర్ లాగా ప్రతిదీ డెఫినేషన్ పరంగా చెప్పను, నీకు నాకు అర్థమయ్యే విషయంలో చెప్తాను అంతే. సో దీన్ని స్ట్రైట్ లైన్ అంటారు. స్ట్రైట్ లైన్స్ అనేవి నాకు తెలిసినంత వరకు 3 టైప్స్లో ఉంటాయమ్మా. 3 టైప్స్లో ఉంటాయి, కంటికి కనిపిస్తాయి అనమాట. ఒకటి ఏంటంటే ఇలా ఉంటుంది, దీన్ని హారిజంటల్ లైన్ అంటారు. దీన్ని ఏమి పిలుస్తారు నాన్న? హారిజంటల్ లైన్. ఇంకోటి ఏంటంటే ఇలా కనిపిస్తుంది, దీన్ని వెర్టికల్ లైన్ అంటారు. హారిజంటల్ కాకుండా, వెర్టికల్ కాకుండా ఏ లైన్ అయినా గీస్తాం, ఆ లైన్ ఇలా ఉంటుంది. ఇలానే ఉండొచ్చు లేదా ఇంకెలా ఉండొచ్చు. అంటే దీన్ని ఏమంటారంటే నాన్ హారిజంటల్, నాన్ వెర్టికల్ లైన్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది లైన్స్ అన్నీ ఈ విధంగా అనిపిస్తాయి. సార్ మరి వీటికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ అంటే నేను ప్రతిదీ చెప్తా. మనం జనరల్గా ఎప్పుడైనా సరే ఇది చూడన్నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే, దీన్ని ఏమంటారంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు. దీన్ని ఏమనిపిస్తారు? కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. నాకు తెలిసిన ఒక బెస్ట్ హారిజంటల్ లైన్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ అనేది ఏమవుతుందన్నా? హారిజంటల్ లైనే. సో హారిజంటల్ లైన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పు అన్నాం అనుకో, ఏం చెప్పచ్చు? ఎక్స్ యాక్సిస్ అని చెప్పచ్చు. వెర్టికల్ లైన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా అన్నాను అనుకోండి, ఏం చెప్తానన్నా? వై యాక్సిస్ అని చెప్తాం. అలా కాకుండా ఏదైనా లైన్ అంటే హారిజంటల్ లైన్ కాకుండా వెర్టికల్ లైన్ కాకుండా ఉంటే ఆ లైన్ ఏమవుతుంది? నాన్ హారిజంటల్ వెర్టికల్ లైన్ అంటారు. సో ప్రతి దానికి ఈక్వేషన్ ఉంటుంది నాన్న. ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే y = 0. y = 0. అదే వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే x = 0. ఎందుకంటే ఈ లైన్ మీద ఎక్కడ తీసుకున్నా సరే ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0 అనే ఉంటుంది. ఈ లైన్ మీద ఎక్కడ తీసుకున్నా సరే వై వాల్యూ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సరే సార్, ఈ రెండు ఓకే. మరి ఈ హారిజంటల్ లైన్ ఎలా ఉంటుందంటే నాన్న, హారిజంటల్ లైన్ ఎలా ఉంది? ఎక్స్ యాక్సిస్ లాగే ఉంది కదా. అందుకని హారిజంటల్ లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే అమ్మా, y = k రూపంలో ఉంటుంది. y = k రూపంలో ఉంటుంది. లైక్ y = 2, y = 7. ఈ లైన్స్ అన్నీ కూడా ఏమవుతాయినా? హారిజంటల్ లైన్స్ అవుతాయి. మరి వెర్టికల్ లైన్స్కి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే x = 4, x = 9. లైక్ అంటే ఇంకా బాగా చెప్పాలంటే x = k రూపంలో ఉండేవన్నీ కూడా ఏమవుతాయి? వెర్టికల్ లైన్స్ అవుతాయి. సో మరి హారిజంటల్ లైన్కేమో y = k రూపంలో ఉండాలన్నారు, వెర్టికల్ లైన్కేమో x = k రూపంలో ఉండాలన్నారు. మరి హారిజంటల్ నాన్ వెర్టికల్ లైన్ అంటే దాన్నే మనం జనరల్గా స్ట్రైట్ లైన్ అని పిలుస్తాం. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఎలా ఉండాలంటే ax + by + c = 0. ఏ ఫామ్లో ఉండాలన్నా? ax + by + c = 0. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ax + by + c = 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2x +
y -5 = 0 ఈ టైప్లో ఎగ్జాంపుల్ ఉండాలన్నమాట. వీటిని జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటారు. ఇది జనరల్ ఫార్మే, ఇది జనరల్ ఫార్మే. జనరల్గా నిన్ను జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? ax + by + c ఒక x ఉండాలి, దానికి ఏదో కాన్స్టెంట్ ఉండొచ్చు, ఒక y ఉండాలి, ఒక కాన్స్టెంట్ ఉండాలి. ఈ మూడింటిని కలిపేస్తే వచ్చేదే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సో లైన్స్ 3 టైప్స్: వెర్టికల్, హారిజంటల్, నాన్ వెర్టికల్, నాన్ హారిజంటల్. ఇప్పుడు వెర్టికల్ లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? x = k, హారిజంటల్కి y = k. జనరల్ ఫామ్ దీనికి ax + by + c = 0. ఇక్కడ మనం ఇది క్వాడ్రాటిక్ యాక్సిస్ అనుకున్నాం, ఇది ఆరిజిన్ O అనుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా సరే ఒక లైన్ అనేది ఇలా ఎప్పుడైనా సరే సమ్ యాంగిల్ థీటా చేసింది అనుకోండి, అంటే హారిజంటల్ లైన్ x యాక్సిస్తో ఏదైనా ఒక లైను థీటా యాంగిల్ చేస్తే ఆ థీటా యొక్క tan వాల్యూని స్లోప్ అని పిలుస్తారు. దేంతో డినోట్ చేస్తారంటే mతో డినోట్ చేస్తారు. అంటే థీటాకి నేనేం పెట్టాలన్నా tan సబ్స్టిట్యూట్ అప్లై చేస్తే వచ్చిన ఒక రిజల్టెంట్ ఏమవుతుంది? m అవుతుంది. mని ఏమని పిలుస్తారు? స్లోప్ అని పిలుస్తారు. ఓకే, జనరల్గా చూడండి లైన్ ఇలా వెళ్తుంది. ఎప్పుడైనా సరే స్లోప్ అనేది పాజిటివ్గా ఉందనుకోండి, ఇదేంటంటే రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ అప్వర్డ్ వెళ్తుంది. అలా కాకుండా ఇదే లైను ఇంక ఇలా కూడా వస్తుంది. ఈ డైరెక్షన్ వచ్చిందనుకోండి, దాని ఏంటి లెఫ్ట్ సైడ్కి వెళ్తుందని అర్థం. అది కూడా ఏంటి, ఇది డౌన్ సైడ్ ఉన్నట్టు. అలాంటప్పుడు స్లోప్ ఎలా ఉంటుందంటే యాంగిల్ ఎలా వస్తుందన్న ఇలా చుట్టూ తిరిగి రావాలి కదా, యాంగిల్ కొంచెం నెగిటివ్ ఫామ్లోకి రావడం వల్ల అక్కడ ఏమొస్తుందంటే డౌన్వర్డ్స్ అని చెప్తాం. అంటే స్లోప్ అనేది డౌన్వర్డ్స్లో ఉంటే నెగిటివ్ అవుతుంది, అప్వర్డ్లో ఉంటే పాజిటివ్గా ఉంటుంది. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకో సార్. జనరల్గా ఎక్స్ యాక్సిస్తో ఎనీ లైన్ మేక్స్ అన్ యాంగిల్ థీటా, దెన్ tan θ ఈజ్ నోన్ యాజ్ స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. సార్ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే పాయింట్స్ మాట్లాడుకుందాం. స్లోప్ గురించి ఈ పాయింట్స్ అన్నీ రాద్దాం. నేను వెర్టికల్ లైను ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 90 degrees చేస్తుంది, అంతే కదా. ఇక్కడ 90 degrees చేసింది అనుకోండి, tan 90 ఎంత? sin 90 / cos 90 1/0 ఇన్ఫినిటీ. అంటే అక్కడ ఏమైపోయింది నాన్న? ఇన్ఫినిటీ అయిపోయింది. స్లోప్ అనేది ఏమైపోయింది? ఇన్ఫినిటీ. దేనికి? వెర్టికల్ లైన్కి. అంటే నాకు క్లారిటీ అర్థమైంది. వెర్టికల్ లైన్ ఏది తీసుకున్నా సరే స్లోప్ ఎంత అవుతుంది నాన్న? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో స్లోప్ ఇన్ఫినిటీ ఏంటంటే అది ఏంటవుతుంది? వెర్టికల్ లైన్ అవుతుంది. జనరల్గా వెర్టికల్ లైన్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందని నేర్చుకున్నాం మనం. x = k రూపంలో ఉంటుంది. సో x = 7, x = 8, x = 10 ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద స్లోప్ అని అనుకోండి, డైరెక్ట్గా ఏం చెప్పాలి? ఇన్ఫినిటీ అని చెప్పాలి. అలా కాకుండా హారిజంటల్ లైన్ తీసుకున్నాను. హారిజంటల్ లైన్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు హారిజంటల్ లైన్ అంటే ఇలా ఉంటుంది నాన్న. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తారంటే ఈ రెండు అసలు కలుస్తున్నాయమ్మా. యాంగిల్ చేయాలంటే ఇంటర్సెక్ట్ అవ్వాలి కదా. యాంగిల్ ఉంటుందా? ఉండదు. యాంగిల్ లేదంటే 0. అంటే tan 0 ఎంత అవుతుంది? 0 అవుతుంది. అలాంటప్పుడు స్లోప్ ఎంత అవుతుంది నాన్న? 0 అవుతుంది. అంటే బాగా గుర్తుపెట్టుకో, హారిజంటల్ లైన్ తీసుకున్నాను అనుకోండి, స్లోప్ వాల్యూ ఎంత అవుతుంది? 0. హారిజంటల్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? y = సమ్ c రూపంలో ఉంటుంది. అలాంటి హారిజంటల్ లైన్ తీసుకున్నప్పుడు స్లోప్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే ax + by + c = 0, ax + by + c = 0. నేను చెప్పాను కదా 3 లైన్స్. ఆ లైన్ ఇచ్చి నేను స్లోప్ ఎంత అని అడిగాను అనుకోండి, నువ్వేం బాధపడక్కర్లేదు. దీనికి బాగా గుర్తుపెట్టుకోండి అన్న. స్లోప్ వచ్చేసి -a/b. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చే క్వశ్చన్ ఏంటి, 2x - 3y + 4 = 0 అని చెప్పి స్లోప్ ఎంత అని అడిగాను అనుకోండి, నువ్వు డైరెక్ట్గా చెప్పాలి. ఎంత? ఏ ఎంత? అక్కడ 2 ఉంది, దానికి ఒక మైనస్ పెట్టు. ఓకే, బై b ఎంత ఉంది? -3 ఉంది, వేసేయి. సో క్యాన్సిల్ చేస్తే 2/3. సో ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి స్లోప్ ఎంత అని అడిగితే వెర్టికల్ లైన్ అయితే ఇన్ఫినిటీ అని చెప్పాలి, హారిజంటల్ లైన్ అయితే 0 అని చెప్పాలి. వేరే లైన్ ఇస్తే -a/b ఫార్ములా అప్లై చేసి చెప్పాలి. ఓకేనా, అర్థమైందా? సో ఇలా మన స్లోప్ కడతాం. సార్ స్లోప్ కట్టాలంటే యాంగిల్ లేదా లైనే తెలియాలా, ఇంకెప్పుడు స్లోప్ కట్టడానికి కుదరదా సార్ అంటే, నాన్న ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకో. ఒక లైను
మినిమం 2 పాయింట్స్ నుంచి వెళ్తుంది. మినిమం 2 పాయింట్స్. చూడండి, నేను రెండుసారి కూడా యారో మార్కే వేసి ఏంటంటే లైన్ అనేది అక్కడితో స్టాప్ అవుతుంది, అలా వెళ్ళిపోతుంటుంది. ఈ లైన్ ఇలా వెళ్ళిపోతుంది. అందువల్ల నేను ఎప్పుడు కూడా లైన్స్ అనేది దానికి ఏమిస్తాను, నేను యారో మార్క్స్ ఇస్తాను, ఎక్కడా కూడా ఎండ్ అవ్వదు అని చెప్పడానికి. బట్ లైన్ అనేది ఖచ్చితంగా పాస్ ఇంటూ మినిమం 2 పాయింట్స్. సో ఒక పాయింట్ వచ్చేసి x1 y1, ఇంకో పాయింట్ వచ్చేసి x2 y2 అయింది అనుకోండి. ఇలాంటి కేసులో స్లోప్ కావాలి అంటే స్లోప్ m = ఎంత అంటే ఫార్ములా నేను y2 - y1 / x2 - x1. ఓకేమా? సో స్లోప్ m = ఎంత వచ్చింది, y2 - y1 / x2 - x1. అంటే 2 పాయింట్స్ ఇచ్చి నేను స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? ఓకే, సో పాయింట్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇద్దాం, ప్రతిదీనికి రావాలి కదా. నేను 1,4 అండ్ 2,3 అని చెప్పి 2 ఫార్ములా సమ్స్ ఇచ్చా, అంటే 2 పాయింట్స్ ఇచ్చా. అలాంటి కేసులో స్లోప్ అడిగాడు అనుకోండి, నువ్వేం చేస్తే సరిపోతుంది, స్లోప్ = y x1 y1 అంటే 1 4, x2 y2 అంటే 2 3. నేను ఏం చేయాలి, y2 - y1 అంటే 3 - 4 బై x2 - x1. x2 ఎంతమా 2 - 1. సో సింప్లిఫై చేస్తే 3 - 4 అంటే -1 1. సో నీకు ఎంత వచ్చిందమ్మా, -1. ఇది ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైన్స్లో స్లోప్ మీద అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. సో నీకు నాలెడ్జ్ ఉండాలి, సరేనా? అండ్ నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సార్ అసలు స్ట్రైట్ లైన్ కదా మీరు మాట్లాడుతుంది, స్లోప్ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అంటే, సరే అయితే నీకు ఈరోజు స్ట్రైట్ లైన్స్ యొక్క మోడల్స్ అన్నీ చెప్తాను. లైన్ నేను ఇందాక చెప్పింది లైన్స్, ఈసారి ఈక్వేషన్ టైప్స్ చెప్తానే. ఏంటంటే ఫస్ట్ వన్ మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. నన్ను ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y = mx + c ఏమని పిలుస్తారంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని పిలుస్తారు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏదైనా సరే ఒక లైన్ అనేది స్లోప్ m స్లోప్ చేసి y ఇంటర్సెప్ట్ ఎంత ఉండాలి నాన్న, y ఇంటర్సెప్ట్ అనేది c. అంటే ఇక్కడ mని ఏమని పిలుస్తారంటే స్లోప్ అని పిలుస్తారు, అండ్ cని ఏమని పిలుస్తారంటే y ఇంటర్సెప్ట్ అని పిలుస్తారు. ఈ రూపంలో ఏమైనా ఇస్తే అంటే ఒక క్వశ్చన్ యొక్క y ఇంటర్సెప్ట్ ఫార్మ్, y ఇంటర్సెప్ట్ అండ్ స్లోప్ రెండు ఇస్తే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి, y = mx + c. లైక్ నేను ఏదో క్వశ్చన్ ఎలా ఇచ్చా, స్లోప్ వచ్చేసి 4, y ఇంటర్సెప్ట్ వచ్చేసి 3. అలాంటప్పుడు ఈక్వేషన్ అయితే స్ట్రైట్ లైన్ ఎంత అని అడిగాను అనుకోండి, ఎంతని చెప్పాలి, y = mx. m అంటే ఎంత ఉంది, 4 ఉంది, 4x + c. సో సింప్లిఫై చేశాను అనుకోండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి xతోనే స్టార్ట్ అవ్వాలి ఈక్వేషన్. ax + by + c కదా, అందువల్ల దీన్ని ఏమని రాసుకోవచ్చురా, 4x - y + 3 అంటే y మాత్రం ఈ సైడ్ తీసుకోవచ్చు, ఈక్వల్ ఎంతమా 0. సో దీన్ని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రాసే ఫామ్ అంటారు. అలా కాకుండా నేను సెకండ్ వన్ ఏం చెప్తానంటే స్లోప్ పాయింట్ ఫామ్. స్లోప్ పాయింట్ ఫామ్ లేదా 1 పాయింట్ స్లోప్ ఫామ్ అంటారు, అంటే ఈక్వేషన్ ఉంది 1 పాయింట్ ఫామ్ అంటారు. ఏంట్రా ఈక్వేషన్ అంటే నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, y - y1 = m × x - x1. ఎప్పుడైనా సరే ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కట్టాలంటే మినిమం ఒక స్లోప్ ఒక ఇంటర్సెప్ట్ ఉండాలి, లేదా ఒక పాయింట్ ఒక స్లోప్ ఉన్నా సరిపోతుంది. ఒక పాయింట్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక పాయింట్ 2,5 ఇచ్చాను, అండ్ స్లోప్ వచ్చేసి 3 ఇచ్చా. అలాంటప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎంత అడిగాను అనుకోండి, నువ్వు ఫార్ములా పెట్టినా y - y1 ఎంత ఉంది ఇక్కడ 5 = m ఎంతమా 3, x x1 ఎంతమా 2. సో సింప్లిఫై చేశాను అనుకో ఎంత అవుతుందిరా, y - 5 = 3x - 6. 3x - 6. సో నేను ముందే చెప్పాను కదా ఓన్లీ ఎక్స్లే ముందు ఉండాలని. సో 3x తర్వాత ఈ y యూజ్లోకి వస్తే -y, నన్ను -5 అవతలకి వచ్చింది అనుకోండి +5 అవుతుంది, -6 + 5 ఎంత -1 = 0. ఇది ఎప్పుడైనా సరే పాయింట్ ఫామ్ అంటారు, అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇన్ 1 పాయింట్ ఫామ్. సో ఫార్మ్ ఏంటి, y - y1 = m × x - x1. m × x - x1. అలా కాకుండా ఇంకొకటి ఏముంటుందంటే ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంటుంది. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటంటే జనరల్గా
ఎప్పుడైనా సరే ఇది వై యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోరే, ఒక లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటారంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అని, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటారు వై ఇంటర్సెప్ట్ అని అంటారు. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ నమో స్మాల్ ఏతోని వై ఇంటర్సెప్ట్ నమో స్మాల్ బీతోని డినోట్ చేశాను అనుకోండి. ఈ లైన్ ఈక్వేషన్ ఏదైతే ఈ లైన్ ఉందో ఆ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందిరా అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఈ ఫార్మేట్లో ఉంటుంది. దీన్ని ఏమంటారు నాన్న ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు ఒక 4 ఇచ్చాను. నేను ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అదే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్పాలి ఎక్స్ బై 3 ప్లస్ వై బై 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎల్సిఎం ఎంత అవుతుంది నాన్న 3 × 4 12 అయిపోతుంది. సో 12 అయినప్పుడు 4 × x 4x ప్లస్ 3y బై 12 అవతలకి వెళ్తే 12. సో సింప్లిఫై చేశాను అనుకోండి ఎంత వచ్చిందన్న 4x ప్లస్ 3y మైనస్ 12 ఈక్వల్ టు 0. దీన్ని ఏమని పిలుస్తారు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. బట్ దేమని పిలాలి ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంట. అంటే చెప్పండి ఇంటర్సెప్ట్ ఫార్మ్ తీసుకున్నా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ తీసుకున్నా 1 పాయింట్ ఫార్మ్ తీసుకున్నా చివరికి జనరల్ ఫార్మే వస్తుంది. ఓకేనా. ఇక్కడే నువ్వు బాగా తెలుసుకోవాల్సిన ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్మ్ ఏంటంటే 2 పాయింట్ ఫార్మ్. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్ కావాలంటే మినిమం 2 పాయింట్స్ని పాస్ చేయాలి అని. ఆ 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 అయింది అనుకోండి, x2 y2. ఆ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటారా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 ఇది. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఎక్కడ చూసినట్టుంది అంటే చెప్పాను గుర్తుందా ఒక లైన్ యొక్క స్లోప్ కట్టడానికి. సో స్లోప్ అయిపోయింది అనుకో m సరిగ్గా చూడండి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1. అంటే నువ్వు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కట్టి ఫస్ట్ పాయింట్తో కట్టినా సరే నీకు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది ఎగ్జిస్ట్ అయిపోద్ది. ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కట్టే విధానం. సో లైన్స్ అనేవి మనకి ఏమన్నా అని చెప్పాను ఎయిదర్ వెర్టికల్గా ఉంటాయి లేదా హార్జెంటల్గా ఉంటాయి. ఇంకోటి 2 వెర్టికల్ కాకుండా హార్జెంటల్గా ఉంటాయన్నాను కదా. ఆ 2 లైన్స్ ఎనీ 2 లైన్స్ తీసుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయంటే అమ్మా మనకి ఛాన్సెస్ అంటే జనరల్గా ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అనుకున్నాం a1x అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. నేనేం రాశాను a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. అదొక లైన్. ఇంకో లైన్ ఏంటంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక స్ట్రైట్ లైన్, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు ఇంకో స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఒక్కదానికొకటి ఇలా ఉన్నాయనుకోండి, ఉదాహరణకోటి 2 ఇలా ఉన్నాయనుకో వాటిని ఏమంటారంటే ప్యారలల్ అంటారు. ఉదాహరణకోటి ప్యారలల్ అంటే అంటే ఎక్కడ కూడా ఏమవుదు ఇంటర్సెక్ట్ అవ్వవు, వాటిని ఏమంటారు ప్యారలల్. సో వీటిని ప్యారలల్ లైన్స్ అంటారు. సో ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు కండిషన్ ఒకటి ఉంటుంది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఇది 2 ఉందనుకో ఇది 4, ఇది 3 ఉందనుకో ఇది 6, ఇది అలా. అంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ అనేవి ఎలా ఉంటారంటే ప్రపోర్షనేట్గా ఉంటాయి. ఏంట్రా కండిషన్ అంటే బాగా గుర్తుపెట్టుకున్నానా a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2. ప్యారలల్గా ఉన్నాయండి కండిషన్ ఏంటన్నా a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2. మళ్ళీ చెప్తాను చాలా పద్ధతిగా. అది కండిషన్ ఎప్పుడు అవి ప్యారలల్గా ఉన్నప్పుడు. ఓకే లేదు నువ్వు కావాలంటే ఈ కండిషన్ కూడా వాడుకోవచ్చు. నన్ను చూడండి a1 b2 మైనస్ a2 b1 ఈక్వల్ టు 0. ఈ కండిషన్ దేనికి సంబంధించింది 2 లైన్స్ ప్యారలల్గా ఉండడానికి. అలా కాకుండా ఒక లైన్ ఇలాగా ఉందనుకోండి దాన్ని ఏమంటారంటే పెర్పెండిక్యులర్ అంటారు. అది ఏమంటారా పెర్పెండిక్యులర్. సో పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి నువ్వు కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటంటే a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్ టు 0. నన్ను చూడండి ప్యారలల్గా ఉంటే a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2. అదే పెర్పెండిక్యులర్గా ఉన్నాయంటే a1 b2 ప్లస్ a2 b1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే అప్పుడు ఏమంటారు నాన్న పెర్పెండిక్యులర్ అంటారు. సో 2 లైన్స్ ప్యారలల్గా ఉండడానికి అవకాశం ఉంది, 2 లైన్స్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంది. అలా కాకుండా ఇంటర్సెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్యారలల్గానే కాకుండా పెర్పెండిక్యులర్గా అలాంటప్పుడు ఆ ఇంటర్సెక్ట్ అయినప్పుడు అక్కడ ఏమి ఎగ్జిస్ట్ అవుద్ది అంటే ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది.
రెండు ఒకదానికోటి ఇలా ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, అక్కడ ఏం ఎగ్జిస్ట్ అవుద్ది, ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అవుద్ది. ఆ యాంగిల్ ఫార్ములా ఏంట్రా అంటే గుర్తుపెట్టుకో, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అని ఇది ఏదో ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయిపోతావని వినొద్దు, నువ్వు ఏదోలా వినే. బట్ సెకండ్ సెమ్కి వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో నీకు మ్యాథ్స్ ఎప్పుడు అవసరం వచ్చినా సరే ఈ వీడియో నీకు చాలా ఉపయోగపడుతుంది. నువ్వు చూసుకుని రివిజన్ చేసుకోవడానికి ఉండాలని ప్రతి పాయింట్ చెప్పేస్తున్నా. సో రెండు ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు సమ్ యాంగిల్ థీటా చేస్తే ఆ యాంగిల్ ఫార్ములా ఏంటన్నా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అదే చెప్తా, ఆ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు కాస్ 90 ఎంత, 0. సో ఈ మళ్ళీ అన్నీ అవుతాయి. అప్పుడు మిగిలింది ఏంటి, a1 a2 ప్లస్ b1 b2. అందుకే నేను పెర్పెండిక్యులర్ అన్నప్పుడు కండిషన్ ఏం చెప్పా, a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0. సో జనరల్గా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్మ్స్ ఇలా ఉంటాయి. అలా కాకుండా రెండు లైన్స్ ప్యారలల్గా ఉండొచ్చు, లేదా పెర్పెండిక్యులర్గా ఉండొచ్చు, లేదా ఇంటర్సెక్ట్ అయితే అక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అది ఎలా కట్టాలని సమ్ వచ్చినప్పుడు చెప్తాను. ఈ యాంగిల్ కట్టాలంటే మాత్రం ఫార్ములా ఏంటన్నా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ టాప్, ఇది ఫార్ములా. సో ఇది స్ట్రైట్ లైన్స్లో నువ్వు బాగా తెలుసుకోవాల్సిన బేసిక్స్. అఫ్కోర్స్ ఇంకా చాలా ఉండి ఉండొచ్చు, బట్ ఇవి సరిపోతాయి దేనికి, నీ యొక్క ఫ్యూచర్ మ్యాథమెటిక్స్ని సాల్వ్ చేసుకోవడానికి. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. నన్ను గివిన్ ద ఎగ్జామ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b. నార్మల్గా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అని చెప్పాను, ఇక్కడ ఇచ్చాడు. వాట్ డస్ m రిప్రజెంట్, అందులో m అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంట చెప్పుకున్నాం కదా, దాన్ని కదా మనం ఏమనుకున్నాం, స్లోప్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. x ఇంటర్సెప్టా కాదు, y ఇంటర్సెప్టా కాదు. ఒకవేళ y ఇంటర్సెప్ట్ ఏది డిఫైన్ చేస్తుంది, స్మాల్ b అనేది రిఫర్ చేస్తుంది. అండ్ స్లోప్ ఒక ఆబ్వియస్లీ స్లీప్ స్లోప్ పెడతాం. అండ్ నెక్స్ట్, నన్ను ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ వాట్ క్యాన్ బి సెడ్ అబౌట్ దేర్ స్లోప్స్. నన్ను ఇందుకు ఇక్కడ చెప్పుకోలేదు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే టూ లైన్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ప్యారలల్గా ఉన్నాయనుకోండి, స్లోప్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఈక్వల్. అంటే దీని స్లోపు అంటే సరదాగా దీని యొక్క స్లోప్ m1, దీని స్లోప్ m2 అనుకున్నాను అనుకోండి. ప్యారలల్గా ఉన్నప్పుడు స్లోప్స్ ఎలా ఉంటాయని ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏం చెప్పొచ్చు, m1 ఈజ్ ఈక్వల్ టు m2 అని చెప్పొచ్చు. అలా కాకుండా పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు స్లోప్స్ పరిస్థితి అడిగాను అనుకోండి, అప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ ఎంతమా, -1. ఇవి పాయింట్స్. ఓకే, సరే అయితే మర్చిపోతుంటాం కదా మరి ఒకేసారి చెప్పేప్పుడు. నన్ను అయితే ఇప్పుడు ఏం చెప్పొచ్చు, దే ఆర్ ఈక్వల్, దే ఆర్ పెర్పెండిక్యులర్. ఎందుకు పెర్పెండిక్యులర్, స్లోప్స్ పెర్పెండిక్యులర్ అవడం అంటే వాడు ఆప్షన్ ఇవ్వడం, కాకపోతే దే హ్యావ్ ఆపోజిట్ స్లోప్స్, అది కూడా కాదు, దే హ్యావ్ నో రిలేషన్షిప్ అలా అనకూడదు. ప్యారలల్ అన్నామంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది వెర్టికల్ లైన్. వెర్టికల్ లైన్ అంటే ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు k రూపంలో ఉండాలి, y ఈజ్ ఈక్వల్ టు 2x కూడా వచ్చింది, y అనేది ఉండకూడదు ఇక్కడ, కాదు. ఇవి x ఈజ్ ఈక్వల్ టు 4, దిస్ ఈజ్ ద వెర్టికల్ లైన్, ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది స్లోప్, ఇదేంటి పారాబోలా ఈక్వేషన్ అది. అండ్ నెక్స్ట్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దేర్ స్లోప్స్. చెప్పాను కదా, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అవ్వాలి. ఎక్కడ దే ఆర్ ఈక్వల్, ఇది ప్యారలల్ అయితే దే ఆర్ ప్యారలల్, రాంగ్ ఆన్సర్. ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ -1, దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ వాట్ ఈస్ ద స్లోప్స్ ఆఫ్ ఎ హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ ఎలా ఉంటుందండి, x ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. హారిజంటల్ లైన్ అసలు దీంతో ఏం చేయదు, అంటే హారిజంటల్ లైన్ అనేది కింద ఉన్న x యాక్సిస్తో అసలు యాంగిలే చేయదు. యాంగిల్ చెబితే tan θ ఎంత 0 అయిపోతుంది. నేను హారిజంటల్ లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0. అందులో స్లోప్ ఎంత అవుద్ది అనుకున్నాం, మనం 0 అవుద్దని స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. సో ఆన్సర్ 0. సో చెప్పిన పాయింట్లు వస్తున్నాయి కదా. నేను ఫర్ ద పాయింట్స్ 2,5 and 6,9 వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ టు ది. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్కి ఫార్ములా చెప్పినట్టు గుర్తు. ఏం చెప్పాను నేను, y మైనస్ y1 అంటే 9 మైనస్ 5 బై 6 మైనస్ 2. సో చేస్తే 4/4 ఈక్వల్ ఎంతమా 1. ఆన్సర్ 1. ఓకే. నా ఇఫ్ ఏ లైన్ హ్యాజ్ ఏ పాజిటివ్ స్లోప్ హౌ డస్ ఇట్ స్లాంట్. నేను ముందే చెప్పా, పాజిటివ్ స్లోప్ ఉంది అంటే థీటా అనేది యాజ్ డైరెక్ట్గా ఉంది, అలాంటిది ఏమవుతుంది అప్వర్డ్ టు ది రైట్. అదే నెగిటివ్ స్లోప్ ఉందనుకోండి డౌన్వర్డ్ టు ది రైట్. ఓకేనా, రెండు విషయాలు ఉంటాయి, ఒక లైన్ అప్వర్డ్ టు ది రైట్ అవ్వాలి లేదా డౌన్వర్డ్ టు ది రైట్ అవ్వాలి. సో అప్వర్డ్ టు ది రైట్ అయిందనుకో స్లోప్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది డౌన్వర్డ్ టు ది రైట్ అయినప్పుడు. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైనా సరే డౌన్వర్డ్ టు ది రైట్ ఉందనుకోండి ఈ కేసులో మాత్రం స్లోప్ ఏమవుతుంది నాన్న నెగిటివ్ అవుతుంది, నెగిటివ్.
ఓకే. అండ్ నెక్స్ట్ నన్ను విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద పాయింట్ స్లోప్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 ఇంటూ ఎక్స్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. నెక్స్ట్ నన్ను గివెన్ దట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ ఈస్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది లైన్. దీనికి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ కావాలంట. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ నా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ కావాలంటే రాద్దాం. నన్ను ఏమి ఇచ్చాడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఎలా ఉంటుంది y ఈజ్ ఈక్వల్ టు అని ఉండాలి. అందువల్ల axని cని సైడ్కి పంపించేద్దాం. అంటే by ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax మైనస్ c. కానీ ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు అని ఉండాలి. సో b ఉండకూడదు. సో bతో డివైడ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది నాన్న y ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b ఇంటూ ఎక్స్ మైనస్ c బై b. సో అది ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో మైనస్ a బై b ఇంటూ ఎక్స్ మైనస్ c బై b. సో దిస్ ఈజ్ ద ఏంటమ్మా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అండ్ నెక్స్ట్ ఇఫ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ 3x మైనస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ ఈస్ ద స్లోప్. ఇందాక గుర్తుందా ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0లో స్లోప్ ఎంత అవుతుందని చెప్పాను మైనస్ a బై b. ఎంత అవుతుందని చెప్పాను మైనస్ a బై b. అదే కదా డిస్కస్ చేసాం. సో మైనస్ a బై b ఎలా వస్తుంది చెప్పండి. ఏ అంటే 3 అంటే మైనస్ a మైనస్ 3 బై మైనస్ 2. సో సింప్లిఫై చేస్తే 3/2. సో ఆన్సర్ 3/2. మన స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ గుర్తుంది కదా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఈ ఫార్మేట్లో రావాలి. అప్పుడు ఏం చెప్తాం అంటే దీని నుంచి కాదు రాసుకోండి. 2y అవతల పంపించేద్దాం. 2y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 5. సో y ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5/2. సో ఆన్సర్ ఎంతనా 3/2 వేసేసాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ నాన్న వాట్ ఈస్ ద y ఇంటర్సెప్ట్ ఆఫ్ ది లైన్ రిప్రజెంటెడ్ బై జనరల్ ఈక్వేషన్. నాన్న y ఇంటర్సెప్ట్ ఇందులో y ఇంటర్సెప్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇందాకే కదా మాట్లాడుకున్నాం. y ఇంటర్సెప్ట్ కావాలంటే ముందు y ఈజ్ ఈక్వల్ టు రావాలి. అంటే -4y అవతల పంపించాను అనుకోండి 4y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ మైనస్ 8. నాకు ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు కావాలి. అంటే 2/4 ఇంటూ ఎక్స్ మైనస్ 8/4. నేనే ఇక్కడ ఏం చెప్పండి y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 చెప్పాను కదా. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. అందులో cని y ఇంటర్సెప్ట్ అంటాం. సో చెప్పండి c ఎంత ఉంది -2 ఉంది. సో ఆన్సర్ ఇది. ఓకే అదే సింపుల్గా చూసుకోవాలి. ఈక్వేషన్లో మార్చ్ చేసుకోవడం రావాలి. నేను చెప్పండి ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ గివ్స్ 5x ప్లస్ 2y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ పెర్పెండిక్యులర్ టు ఇట్. దానికి స్లోప్ అడగట్లేదు. ఆ స్లోప్కి పెర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క స్లోప్ ఎంత అని అడుగుతున్నాడు. పెద్ద క్వశ్చనే. నేను ముందు ఆ లైన్ యొక్క స్లోప్ చెప్పు. ఆ లైన్ యొక్క స్లోప్ ఏమవుద్దన్నో మైనస్ a బై b అనుకున్నావా చెప్పు. ఎంత అవుద్ది -a అంటే -5/b అంటే ఎంతమ్మా 2. సో ఆన్సర్ -5/2 వచ్చింది. అంతేనా. ఓకే కానీ అడిగింది ఏంటి దానికి పెర్పెండిక్యులర్గా ఉండే స్లోప్. దాని నీకు తెలుసు కదా 2 లైన్స్ పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి కండిషన్ ఏంటి m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. సో నీకు m1 ఓకే m2 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు -5/2 ఈక్వల్ టు -1. నేను అప్పుడు m1 కావాలనుకోండి అది ఆ సైడ్కి వెళ్ళిపోతే -2/-5 సింప్లిఫై చేస్తే 2/5. అంటే దానికి రివర్స్ చేసి మైనస్ పెట్టాలి అంతేరా. దానికి రివర్స్ చేసి మైనస్ పెట్టాలి అంటే ఆన్సర్ 2/5 ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ b ఈజ్ ఈక్వల్ టు 0 వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ది లైన్. నన్ను ఇప్పుడు b వాల్యూ 0 అయిపోయింది అనుకోండి ఓన్లీ ఏముంటుందిరా ax ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చూడండి ఓన్లీ x మాత్రమే ఉంది. x ఇందులో ఉంటుంది. ఓన్లీ x ఉందంటే ఏంటి అది వెర్టికల్ లైన్. x ఈజ్ ఈక్వల్ టు k, x ఈజ్ ఈక్వల్ టు 7, x ఈజ్ ఈక్వల్ 4 ఎన్ని ఏంటి వెర్టికల్ లైన్స్. సో చూడండి ద లైన్ ఈజ్ వెర్టికల్ లైన్. ఓకేనా. అలా కాకుండా అందులో ఏ 0 అయిపోయింది అనుకోండి అప్పుడు ఏమొస్తుంది by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఓన్లీ వైలే ఉన్నాయి. అలాంటప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు హార్జెంటల్ లైన్ అంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకేం మాట్లాడకండి. ద లైన్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees ఏం కాదు జస్ట్ అంతే. నన్ను విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది ట్రూ అని అడుగుతున్నాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే చెప్తున్నాను చూడండి ఒక మాట్లాడుకుందాం. ఇట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. 2 లైన్స్ మధ్య ఎప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవుద్దంట. ఇట్ మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్. ఇట్ నెవర్ ఎగ్జిస్ట్ అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ వెర్టికల్ లైన్స్. ఇది మరీ తప్పు. నాన్న 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నాను అనుకోండి ఎగ్జిస్ట్ అవ్వదు. ఆ 2 ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వవు. అది అలా పోతుంటుంది ఇది ఇలా పోతుంటుంది.
అలా కాకుండా రెండు ఇలాంటి లైన్స్ తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయి, నువ్వు ఎగ్జిస్ట్ చేయకుండా ఆపలేవు. అంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వచ్చు లేదా ఎగ్జిస్ట్ అవ్వచ్చు అంతే తప్ప ఇది చెప్పలేను ఇది చెప్పలేను. నేను ఏం చెప్తాను, ఇట్ మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్ ఎనీ టూ లైన్స్, యూ కెన్ కన్సిడర్ ఎనీ టూ లైన్స్, ఇట్ మే బీ ఆర్ మే నాట్ బీ ఎగ్జిస్ట్. ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనా, ఇంటర్సెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం చెప్పలేం, తీసుకున్న లైన్స్ బేస్ చేసుకుని. క్లియర్గా ఎగ్జిస్ట్ అవ్వదు లేదు ఎగ్జిస్ట్ అవుద్దని నన్ను సరిపోము. ఓకే, నెక్స్ట్ నేను ఫర్ టూ నాన్ ప్యారలల్ లైన్స్. ఓకే, రెండు నాన్ ప్యారలల్ అంటే అర్థం ఏంటి, మనకు ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతుంది అని అర్థం. వాట్ క్యాన్ బి సెడ్ అబౌట్ దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, డెఫినెట్లీ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు ఏం చెప్పాలి, ఆల్వేస్ యూనిక్, ఆల్వేస్ ఇన్ఫైనైట్, మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్, నెవర్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు ఏం చెప్పినా ఆల్వేస్ యూనిక్, ఎగ్జిస్ట్ అవుద్ది, ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎప్పుడైనా పాయింట్ గుర్తుపెట్టుకోండి, టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. ఎందుకంటే ఇలా వెళ్ళిపోతూ ఎక్కడ దిగిన ఇంటర్సెక్ట్ అయితే మళ్ళీ వెనక తిరిగి రౌండ్లు తిరిగి రాదు కదా, అలా పోతుంది అంతే, ఒక్కసారి మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ టూ లైన్స్ టు బి ప్యారలల్. కండిషన్ ఫర్ టూ లైన్స్ ప్యారలల్ అవ్వాలంటే కండిషన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. డెఫినెట్లీ సరిపోయింది కదా, చెప్పేసుకోవచ్చు. If two lines are perpendicular, what is the relation between their slopes? చెప్పాం కదా, product is equal to -1. Product is equal to -1. Their slopes are negative reciprocal. Their slopes are reciprocal. Their slopes are equal. Slopes are నెగిటివ్ రెసిప్రోకల్ చెప్పుకున్నాం కదా, ఇందాక ఉన్నదానికి రివర్స్ చేసి మైనస్ పెట్టుకోవాలని చెప్పాం కదా, అది ఆన్సర్. నాన్న ఫర్ ద లైన్స్ y is equal to 2x plus 3, y is equal to -2x plus 7, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాను అనుకోండి. ఓకే, నన్ను ఫస్ట్ y is equal to 2x plus 3, నన్ను ఇంకోటి ఏమన్నాడు y is equal to -2x plus 7. నన్ను ఇంటర్సెక్షన్ అంటే ఏం కాదు, ఆ రెండింటిలోనే సాటిస్ఫై చూడాలి. నన్ను ఈ రెండు కలిపేసాను అనుకోండి, అనుకోకుండా 2y is equal to ఎంతమ్మా 0 plus 10, y is equal to ఎంతరా 10/2. సో ఆన్సర్ 5. y వాల్యూ 5 వచ్చింది, తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయనా. 5 is equal to 2x plus 3, నన్ను 2x is equal to 2, x is equal to 1. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంతమ్మా 1,5. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టేస్తారు, ఇబ్బంది ఏం కాదు. ఈ రెండింటిని సాల్వ్ చేయడం అంటే ఎక్స్ని పోయి ఎలిమినేట్ చేసి వై కట్టాలి, వైని ఎలిమినేట్ చేసి ఎక్స్ కట్టాలి, అంతకంటే నువ్వు కొత్త మీద త్రీ నేర్చుకోకు, చిన్నప్పుడు మీ సార్లు నేర్పిందే గొప్ప విషయం. ఓకేనా, అండ్ ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఒక షార్ట్ కట్ ఏమైనా కావాలనుకోండి, 1,5 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 1 పెడితే ఎంత అవుతుంది, 2 × 1, 2 + 3 ఎంత 5. సరిపోయిందా, అదే పాయింట్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 1 2 మైనస్ ఉంది -2, 7 + 2 7 - 2 5. సరిపోయిందా, అలా పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కరెక్ట్గా కాదు చెక్ చేసుకోవచ్చు, దాన్ని వెరిఫికేషన్ మెథడ్ అంటారు. సో నెక్స్ట్, ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 3x - 4y = 12, వాట్ ఈస్ ద y ఇంటర్సెప్ట్, వాట్ ఈస్ ద y ఇంటర్సెప్ట్. నన్ను y ఇంటర్సెప్ట్ కావాలి. ఓకే, పెద్ద విషయం ఉంది, సో చేద్దాం. నన్ను చూడండి, 3x - 4y = 12 ఉందిరా. నేను 12తో మొత్తం డివైడ్ చేసేస్తాను, అప్పుడు ఏమైంది 3x/12 - 4y/12 = 1. సో చెప్పండి నాన్న, ఇదంతా 3 క్యాన్సిల్ అయితే x/4 - y/3 = 1. ఇప్పుడు x కింద ఉన్నదేమో x ఇంటర్సెప్ట్, y కింద ఉన్నది y ఇంటర్సెప్ట్, కాబట్టి y కింద ఎంత ఉంది 3 ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ -3 పెడతాను. సో y ఇంటర్సెప్ట్ ఎంతమా -3. ఇది చేసే పద్ధతి. ఓకేనా, అండ్ నెక్స్ట్ నాన్న వాట్ ఈస్ ద పాయింట్ స్లోప్ ఫార్మ్ ఇన్ ది ఈక్వేషన్. పాయింట్ స్లోప్ ఫార్మ్ అంటే ఇదే, టూ లైన్స్ కోఇన్సిడెంట్, వాట్ కెన్ బి సెడ్ అబౌట్ దేర్ స్లోప్స్. దే హ్యావ్ ద సేమ్ స్లోప్, దే హ్యావ్ డిఫరెంట్ స్లోప్స్, దే ఆర్ పెర్పెండిక్యులర్, దే ఆర్ ప్యారలల్. నన్ను గుర్తుపెట్టుకో, కోయిన్సైడ్ అవడం అంటే అర్థం ఒక లైన్లో ఉందన్న అదే లైన్ మీద ఇంకో లైన్ వచ్చేయడం. ఓకేనా, సో అక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, సేమ్ అదే స్లోప్ ఉంటుంది, అంటే సేమ్ ఆ రెండింటి మధ్య యాంగిల్ కట్టడం కుదరదు, ఎందుకంటే దాని మీద అది ఉంది కాబట్టి. యాంగిల్ లేదంటే 0, అప్పుడు tan θ ఎంత అవుతుంది 0 అయిపోద్ది. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, కింద స్లోప్ లైన్కి ఏ స్లోప్ ఉంటుందో పై లైన్ కూడా అంతే స్లోప్ ఉంటుంది. ఒక దాని మీద ఒకటి ఉంది కాబట్టి దే హ్యావ్ సేమ్ స్లోప్. సో చెప్పండి, దే హ్యావ్ ద సేమ్ స్లోప్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ABC, PQR ఫర్ టూ లైన్స్ ax plus by plus c is equal to 0, px plus qy is equal to r to be parallel. ప్యారలల్గా ఉన్నప్పుడు నీకు గుర్తుందా, కండిషన్ చెప్పా, ఏం చెప్పాను, a/p is equal to b/q, a/p is equal to b/q, ఇది రిలేషన్. సో ఇది సమ్. ఓకేనా, సో బాగా గుర్తుపెట్టుకుని కోయిన్సైడ్ అంటే ఇది.
సో ఇది స్ట్రైట్ లైన్ బేస్ చేసుకుని బేసిక్స్, దాన్ని అడగడానికి ఛాన్స్ ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఎలా ఉంటాయో చూసేద్దాం. నన్ను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్, ఎన్నిసార్లు రాస్తాం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే? ఫస్ట్ దానికి ఆన్సర్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సెకండ్ వన్, అండ్ ద పాయింట్ స్లోప్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ రాసాం కదా నాన్న, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, స్టాండర్డ్ ఫార్మ్ అంటే చెప్పాను కదమ్మా, ఎంత? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ వన్, ద స్లోప్ ఆఫ్ ది హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ అంటే ఇలా ఉంటుందిరా, ఎక్స్ యాక్సిస్తో హారిజంటల్ లైన్ అసలు యాంగిలే చేయదు, అలాంటప్పుడు స్లోప్ ఎంత అవుతుంది నాన్న? 0 అయిపోతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు 0. ఫిఫ్త్ వన్, ద లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్. చెప్పుకున్నాం కదా, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. సో నువ్వు -1 అని రాస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సిక్స్త్ వన్, నేను సిక్స్త్ వన్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ x1 y1 టు ఏ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. నేను డిస్టెన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, a x ప్లేస్లో x1, b y ప్లేస్లో y1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అండ్ సెవెంత్ వన్, two lines said to be concurrent if they have common point of intersection. కాంకరెంట్ అంటే దాని అర్థం ఏంటంటే 2 or more లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే కామన్ పాయింట్ అయితే ఆ 2-3 లైన్స్ ఏమంటారంటే కాంకరెంట్ లైన్స్ అంటారు. లైక్ ఇలా 3 పాయింట్స్ 3 లైన్స్ కూడా ఒక సింగిల్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ 3 లైన్స్ ఏం పిలుస్తారు? కాంకరెంట్ లైన్స్ అంటారు. అంటే ఏమవ్వాలి? దే హ్యావ్ కామన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకే. ఎయిత్ వన్, నన్ను చెప్పండి, ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ నో సొల్యూషన్ దెన్ దే ఆర్. అసలు 2 లైన్స్కి ఎప్పుడు కూడా సొల్యూషన్ లేవు అంటే బాగా గుర్తుపెట్టుకో, ఒకటే విషయం, 2 లైన్స్కి ఎప్పుడు కూడా హ్యావ్ నో సొల్యూషన్ అంటే రెండు ఏమవ్వట్లేదు? ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అని అర్థం. అలాంటప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అంటే ఎలా ఉంటాయి? ప్యారలల్గానే ఉంటాయి. మళ్ళీ చెప్తాను, ఇంటర్సెక్ట్ అవ్వట్లేదంటే ప్యారలల్గానే ఉంటాయి. అందుకే ఏం చెప్తాను నాన్న? ప్యారలల్. నైన్త్ వన్, 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్. ఎన్ని పాయింట్స్ దగ్గర ఉంటుంది నేను? ఓన్లీ యూనిక్ పాయింట్ అని చెప్పుకున్నాం మనం, యూనిక్. అండ్ ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్ దెన్ దే ఆర్. ఓకే, సో ఇది క్వశ్చన్ బాగుంది నాన్న. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయితే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అసలు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదంటే ప్యారలల్గా ఉండాలి, అలాంటప్పుడు అసలు సొల్యూషన్ ఉండదు. ఇన్ఫైనైట్లీ సొల్యూషన్స్ ఉన్నాయంటే దాని అర్థం అవి 2 లైన్స్ కూడా కోయిన్సైడ్ అయిపోతున్నాయని అర్థం. అంటే ఏంటి? ఒక లైన్ మీద ఇంకొక లైన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అలాంటి కేసులో సొల్యూషన్స్ ఎన్ని ఉంటారంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. అంటే అర్థం ఏంటన్నా? కోయిన్సైడ్ అవ్వడం. ఓకేనా? సో ఇది మనకి అడగడానికి ఛాన్స్ ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అండ్ నెక్స్ట్, ఫైండ్ దస్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ టు ది 0,0 అండ్ 1,1. సో ఫార్ములా తెలుసు కదా నాన్న, ఇది 1 మార్క్ క్వశ్చన్స్ రా. నువ్వు రాయాలి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. రాద్దాం. y మైనస్ y1 అంటే ఎంతమ్మా? 0 ఈజ్ ఈక్వల్ m అంటే y2 మైనస్ 1/m బై x2 మైనస్ x1. రాస్తే 1 మైనస్ 0 బై 1 మైనస్ 0 ఇంటూ x మైనస్ 0. నేను చూడండి, y మైనస్ 0 అంటే y, 1 మైనస్ 0 అంటే 1 బై 1 అంటే 1 అయింది, x మైనస్ 0 అంటే ఇదేరా y ఈజ్ ఈక్వల్ టు x. ఇలా ఉండకూడదు, మరి ఏం రాయాలి? x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకన్నా మంచిది, ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈ లైన్ ఇలా ఉంటుందిరా, x ఈజ్ ఈక్వల్ టు y లైన్ ఎలా ఉంటుంది నాన్న? ఈ రూపంలో ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఆ ఎక్కడ తీసుకుని ఎక్కువగా ఉండాలి. ఈ కోఆర్డినేట్ యాక్సిస్లో ఈ కోఆర్డినేట్ యాక్సిస్లో మాత్రమే ఈ 2 పాజిటివ్, ఈ 2 నెగిటివ్ అవుతాయి. సో అట్లా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై లైన్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటమ్మా? డిటర్మైన్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ పెర్పెండిక్యులర్ టు ది 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 8. నాకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 8. నాకు 2y ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటాను ఎంత? మైనస్ 3x ప్లస్ 8. y ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటాను ఎంత? -3/2 ఇంటూ x ప్లస్ 8/2 అంటే 4.
ఇందులో స్లోప్ ఎంత అవుతుంది నాన్న ఈ క్వశ్చన్లో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -3/2 దీనికి పెర్పెండిక్యులర్గా ఉండే స్లోప్ కావాలి m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత -1 సో m1 ఇంటూ ఈ స్లోప్ ఎంత తీసుకుంటాను -3/2 ఈక్వల్ టు -1 సో m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ అయిపోయింది 3/2 అవతలకి వెళ్తే 2/3 ఇది వాడు అడిగిన ఆన్సర్. సిమిలర్లీ క్యాల్కులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 3,2 అండ్ ద లైన్ x ప్లస్ y -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక చెప్పుకున్నాం మనం డిస్టెన్స్ కట్టే ఫార్ములా ఏంటమ్మా x ప్లస్లో 3 పెట్టాలి 3 y ప్లస్లో 2 పెట్టాలి 2 -2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 స్క్వేర్ y కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 స్క్వేర్ సో చేస్తే 2 పోయింది అనుకో 3/√2 అది మనకు కావాల్సిన థర్డ్ క్వశ్చన్ డిస్టెన్స్ కట్టే ఫార్ములా. అండ్ ఫోర్త్ వన్ ఫైండ్ ద స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ది లైన్. నన్ను చూడండి వాడు ఏమి ఇచ్చాడు ఫోర్త్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు 2x + 5 ఇచ్చాడు. ఇది ఎలా ఉంది నాన్న y ఈజ్ ఈక్వల్ టు mx + c రూపంలో ఉందా సో m ఎంత ఉంది 2 ఉంది c ఎంత ఉంది 5 ఉంది సో వాడు అడిగింది ఏంటి y ఇంటర్సెప్ట్ స్లోప్ కావాలంట అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2 y ఇంటర్సెప్ట్ ఎంతరా అంటే 5 ఇది చేసే పద్ధతి. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు 5x + 2y ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ పాసింగ్ త్రూ పాయింట్ -3,4. నన్ను ఒక మాట చెప్పు ఎప్పుడైనా సరే ఒక లైన్ ఇంకో లైన్కి ప్యారలల్గా ఉందంటే ఆ లైన్ యొక్క స్లోపు ఈ లైన్ యొక్క స్లోపు ఈక్వల్గా ఉంటుంది కదా అంతేనా. సో దాన్ని బేస్ చేసుకున్నాను అనుకోండి మనం ఏం చెప్పొచ్చురా దీని స్లోప్ కట్టచ్చు. సో కట్టాను అనుకో ఎంతమ్మా 5x + 2y ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు దీని నుంచి 2y ఈజ్ ఈక్వల్ టు -5x + 8 y ఈజ్ ఈక్వల్ టు -5/2 ఇంటూ x + 4 దీని నుంచి నాకు స్లోప్ వచ్చింది స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -5/2 ఓకే. అండ్ పాయింట్ కూడా ఇచ్చాడు ఎంత పాయింట్ ఓకే పాయింట్ ఇచ్చాడు ఓకే బట్ ఈ స్లోప్ కావాలి దీనికి పెర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క స్లోప్ అంటే మనకు స్లోప్ ఆఫ్ ది లైన్ కావాలి స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి నేను చెప్పాను రివర్స్ చేయండి అమ్మా ఒక మైనస్ పెట్టమ్మా మైనస్ పెడితే -2 2/5 సో ఫార్ములా చెప్పండి y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 నన్ను y1 అంటే పాయింట్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు m అంటే ఎంత 2/5 x -+3 నన్ను 5తో మల్టిప్లై చేస్తే 5y -20 2తో మల్టిప్లై చేస్తే 2x + 6 నన్ను 5y ఇవతలకు వచ్చిందనుకో 2x - 5y -20 ఇవతలకే రావాలి అప్పుడు ఎంత అవుద్ది +20 +20 + 6 26 ఇది వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఓకే ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా చేస్తారు అది మీ నోట్స్లో మీకు ఆల్రెడీ తెలుసు బట్ ఏదో ఒక మెథడే చెప్పాలి కాబట్టి నేను ఈ మెథడ్ చెప్తాను. ఒక లైన్ ఇచ్చి దానికి పెర్పెండిక్యులర్గా ఒరే అది ప్యారలల్గా అన్నాడా అమ్మ సారీ ఏమనుకోదు అయ్యో అప్పటికే అనుకున్నాను మళ్ళీ లెక్క ఇది పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు చేసే పద్ధతి అదే ప్యారలల్గా అనుకోండి సేమ్ స్లోప్ తీసేసుకుంటాం అదే అప్పుడు ఎంత అవుద్ది y - y1 ఈజ్ ఈక్వల్ టు -5/2 అండ్ అంటే 5/2 ఇంటూ x - x1 తీసేసుకుంటా y1 అంటే ఎంత నాన్న 4 ఈజ్ ఈక్వల్ టు -5/2 ఇంటూ x - x1 అంటే ఎంతమ్మా -3 అంటే +3 అయిపోయింది 2తో మల్టిప్లై చేస్తే 2y -8 -5x -15 నన్ను ఇది సైడ్కి వస్తుందిరా అంటే +5x అవుతుంది ఆల్రెడీ 2y ఉంది -15 అవతలకి వస్తే +15 అవుతుంది +15 నుంచి 8 తీస్తే +7 ఈజ్ ఈక్వల్ టు 0. నన్ను ఇందాక నేను చెప్పింది ఆ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఈక్వేషన్ కట్టమంటే బట్ ఆ లైన్కి ప్యారలల్గా ఉండేది అడిగాడు కాబట్టి ఆ స్లోప్ ఏదైతే ఉందో ఈ స్లోపే తీసుకుంటా అదే పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడైతే ఆ స్లోప్కి రెసిప్రోకల్ తీసుకుని మైనస్ పెట్టాల్సి వస్తుంది ఓకేనా. ఇందాక చెప్పిన విషయాన్ని కూడా ఏమి ఎందుకు అనుకోద్దు అది పెర్పెండిక్యులర్గా అయితే అలా చెయ్యి ప్యారలల్ అయితే ఇలా చేస్తాం ఓకే. అండ్ నెక్స్ట్ నా దీంట్లో మ్యాచింగ్ అడిగే అవకాశం నా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏదిరా ఇదిగో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏదమ్మా ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఇది అండ్ 2 పాయింట్ ఫామ్ ఏదిరా ఇదిగో జనరల్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ ఇదిగో ఓకేనా అయిపోయిందా క్లారిటీ వచ్చిందా ఇది చేసే పద్ధతి. సో నెక్స్ట్ విషయం డిస్కస్ చేద్దాం చూడండి
నన్ను ప్యారలల్ లైన్స్ హ్యావ్ ద, ఇవి ట్రూ ఆర్ ఫాల్స్, స్ట్రైట్ లైన్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ప్యారలల్ లైన్స్ హ్యావ్ ద సేమ్ స్లోప్ వైల్ పర్పెండిక్యులర్ లైన్స్ హ్యావ్ ద నెగిటివ్ రెసిప్రోకల్ స్లోప్స్. కరెక్టే, ఆ విషయం అందరూ తెలుసు కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకొచ్చినా ట్రూ. అండ్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ 0, ఏంటంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ 0, దెన్ y ఈజ్ ఈక్వల్ టు బి, ద లైన్ ఈజ్ వెర్టికల్. నాన్న వెర్టికల్ లైన్ అంటే ఇలా ఉంటుందిరా, నాన్నగానే వెర్టికల్ లైన్ ఎలా ఉంటుందని చెప్పాను, x ఈజ్ ఈక్వల్ టు k అని చెప్పాను, అందుకని y ఈజ్ ఈక్వల్ టు b అని చెప్పలేదు. y ఈజ్ ఈక్వల్ టు b అనేది ఏంటి, హారిజెంటల్ లైన్, హారిజెంటల్ లైన్కే కదా స్లోప్ 0 అవుతుంది, మనం క్లారిటీగా మాట్లాడుకున్నాం కదా, అందులో ఇది ఏమైంది ఫాల్స్ అయింది. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఏ స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ అన్డిఫైన్డ్, అంటే ఇన్ఫినిటీ అయిపోయింది అనుకోండి, అది ఏమవుద్ది, ఖచ్చితంగా వెర్టికల్ లైన్ అవుద్ది. గుర్తుందా, వెర్టికల్ లైన్ అంటే ఇలా ఉంటుందిరా, అక్కడ మన నార్మల్గా x ఈజ్ ఈక్వల్ టు k రూపంలో ఉంటుంది, అది ఖచ్చితంగా యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees చేస్తుంది, tan 90 ఇన్ఫినిటీ అని చెప్పాను. మరి వాడేంటి హారిజెంటల్ లైన్ అంటాడు, సో ఖచ్చితంగా ఏమవుతున్నానా ఫాల్సే. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. జనరల్ ఫార్మ్ ఏంటని చెప్పాను నేను, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే జనరల్ ఫార్మ్, ఇది కాదు, ఓకేనా. దాన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారు. ఆ ఒక్క క్వశ్చన్ గుర్తుపెట్టుకో. సో ఈ విధంగా మనం ఏం డిస్కస్ చేయడం జరిగింది, స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్. సో మీకు చాలా బాగా ఇష్టమైన విషయమైన మ్యాట్రిసెస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మ్యాట్రిసెస్ అంటే నార్మల్గా ఏం చెప్తారు అంటే ఏదో చెప్తారు కదమ్మా, ఏ రెక్టాంగులర్ arrangement of values in some rows and some columns. నేను అసలు ఇలా డెఫినేషన్ చెప్పను, ఏదో ఫీల్ అవుతావు కదని ఏదో డెఫినేషన్ ఏదో గుర్తుకొచ్చి చెప్తున్నాను అంతే. అంటే ఏం కాదురా, కొన్ని రోస్ని కొన్ని కాలమ్స్ని నేను ఒక రెక్టాంగులర్ బాక్స్లో అరేంజ్ చేస్తాను అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే మ్యాట్రిక్స్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, వీటిని కాలమ్స్ అంటారు. ఎన్ని ఉన్నాయి, 1 నెంబర్స్ వేద్దాం, 1 2 3 4, అంటే దీనికి 4 కాలమ్స్. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 రోస్ ఉన్నాయి, 5 రోస్ ఉన్నాయి. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే 5/4 మ్యాట్రిసెస్ అంటారు. 5/4 మ్యాట్రిక్స్ అంటే ఎప్పుడు కూడా ఇదేమో రోస్ని ఇదేమో కాలమ్స్ని డినోట్ చేస్తుంది. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ నేను m/n అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, m రోస్ ఉంటాయి n కాలమ్స్ ఉంటాయి, m రోస్ అండ్ n కాలమ్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్లో m ఈజ్ ఈక్వల్ టు n అయిపోయింది అనుకోండి, m ఈక్వల్ టు n అయిపోయింది అనుకో, అంటే ఏంటి రోస్ కాలమ్స్ ఈక్వల్ అయిపోయింది అనుకోండి, దీన్ని ఏం పిలుస్తారంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. నేను ఏమంటానా స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే 2/2 మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది నాన్న, 2 3 1 4, ఇదొక 2/2 మ్యాట్రిక్స్, ఇదొక స్క్వేర్ మ్యాట్రిక్స్. అలాగే 3/3 మనం నేర్చుకున్నది ఇప్పుడు దాకా నేర్చుకుంది ఇదే, 1 2 3 4 5 6 7 8 9, ఇదొక 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. సో వీటి ఇలాగా రోసు కాలమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, దాన్ని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని, రోసు కాలమ్స్ ఈక్వల్గా ఉంటుందని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక మ్యాట్రిక్స్లో రోస్నేమో కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, రోస్ మొత్తాన్ని కాలమ్స్ కింద చేసాను అనుకోండి, అప్పుడు ఒక ఎగ్జిస్ట్ అవుతుంది కదా ఒక మ్యాట్రిక్స్, దాన్ని ఏమని పిలుస్తారంటే ట్రాన్స్పోజ్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా ట్రాన్స్పోజ్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుని దాన్ని రోస్ మొత్తాన్ని కాలమ్స్ కింద మార్చేస్తే నీకు వచ్చేది ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, 2 3 1 4 7 -2 ఉంది. ఇక్కడ 2 రోస్ ఉన్నాయి కదా, నేను దాన్ని ఏం చేస్తానంటే కాలమ్స్ కింద మారిస్తే ఎంత అవుతుంది నేను, ఫస్ట్ రో 2 3 1 4 7 -2, ఇది ఏ అయితే దీన్ని ఏమంటారంటే ఏ ట్రాన్స్పోజ్ అంటారు. ఇది ఏ అయితే దాన్ని ఏమంటారు నాన్న, ఏ ట్రాన్స్పోజ్ అంటారు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం చూడండి, ఎప్పుడైనా సరే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయ్యింది అనుకోండి,
ఫస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలంటే ఏలో ఎన్ని రోస్ ఉన్నాయో ఏ ట్రాన్స్పోజ్లోనే అన్ని రోస్ రావాలి, ఏలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఏ ట్రాన్స్పోజ్లో కూడా అన్ని కాలమ్స్ రావాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలంటే ఫస్ట్ వన్ అది ఏమై ఉండాలి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కుదరదు. చూడండి ఇక్కడ రోస్ ఎన్ని 2, అక్కడ రోస్ ఎన్ని 3 అయిపోయాయి. అస్సలు ఇప్పుడు ఏ రోసే ఈక్వల్ కావాలన్నప్పుడు అందులో ఎలిమెంట్స్ ఈక్వల్ ఎందుకు అవుతాయి? సో కుదరదు. కానీ ఎప్పుడైనా సరే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలంటే ఫస్ట్ అదొక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే అప్పుడు మనం ఆ ఏని ఏమని పిలుస్తామంటే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాంరా. ఏమంటానా? సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు పిలుస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదేదో క్వశ్చన్ తీసుకుంటా 1 2 2 4 ఇదో మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోరు ఏ ఈజ్ ఈక్వల్ టు దీనికి ట్రాన్స్పోజ్ కట్టాను అనుకోండి ఏమవుద్ది నాన్న ఈ 1 2 1 2 ఈ 2 4 2 4 సో సేమ్ అదే కదా వచ్చింది. అలాంటి ఈ మ్యాట్రిక్స్ ఏమని పిలుస్తారు? సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడే బాగా తెలుసుకోండి, ఎప్పుడైనా సరే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అయింది అనుకోండి, ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ట్రాన్స్పోజ్ యొక్క మైనస్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఏకి ఈక్వల్ అయితే అలాంటి కేసులో ఏని ఏమని పిలుస్తారంటే స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. అర్థమైందా? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని దేని పిలుస్తాను నాన్న? ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ మాట్లాడుకుందాం 1 -2 3 మైనస్ అంటే ఇగో 2 అండ్ -3 సారీ 0 0 0. ఎప్పుడైనా బాగా ఒక హింట్ గుర్తుపెట్టుకోండి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే డయాగ్నల్ షుడ్ బి 0, డయాగ్నల్ షుడ్ బి 0 అయిపోతుంది నాన్న. ఇది 1 ఇది -1. దీనికి ఏ ట్రాన్స్పోజ్ కట్టాను అనుకోండి ఏమొస్తుంది నాన్న? రాసే ఇగో 0 -2 3 2 0 1 అండ్ -3 -1 0. దీనికి మైనస్ పెట్టాను అనుకోండి అంటే దీని నుంచి మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కట్టాను అనుకోండి ఏమొస్తుందిరా? మైనస్తో మల్టిప్లై చేస్తా 0 -2 3 2 0 1 -3 -1 0. అబ్జర్వ్ చేయి ఫస్ట్ వచ్చింది. అందువల్ల ఈ విషయాన్ని ఏమని పిలుస్తారు? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ అనేది సిమెట్రిక్ అవ్వాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ అనేది స్క్యూ సిమెట్రిక్ అవ్వాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడే ఒక పాయింట్ గుర్తుపెట్టుకో నాన్న, ఇందాక చెప్పాను గుర్తుందా? దీన్ని ఏమంటారని చెప్పాను? డయాగ్నల్ అంటారని చెప్పాను కదా. ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్కి కూడా రోసు కాలంతో పాటు ప్రిన్సిపల్ డయాగ్నల్ అని ఉంటుంది. ప్రిన్సిపల్ డయాగ్నల్ అందులో ఎలిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇందులో డయాగ్నల్ ఉందా? ఏంటిది 1 4. ఇంకో ఇదొక డయాగ్నల్ ఉందా 2 4. ఇది 1 5 9. సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారంటే ట్రేస్ అని పిలుస్తారు. సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారు? ట్రేస్. అంటే ఇక్కడ నువ్వే కొత్త విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ట్రేస్ ఎంత అవుతుందంటే సమ్ ఆఫ్ డయాగ్నల్ వాల్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి 2 + 4 = 6. కింద ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి 1 + 5 + 9 = 15. అలా ఏదైనా ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేస్తూ వచ్చేదాన్ని ఏమంటారు? ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ నువ్వు డిస్కస్ చేయాల్సిన టాపిక్ అన్ని ఇక్కడ మాట్లాడతాను చూడండి నాన్న. మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని రాస్తాను చూడండి నేను. ఫస్ట్నే ఏం మాట్లాడుకోవచ్చు? స్క్వేర్ మ్యాట్రిక్స్ అయిపోయింది కాబట్టి డయాగ్నల్ మ్యాట్రిక్సా, అండ్ స్కేలార్ మ్యాట్రిక్స్, అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్.
నేను డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోలు అయిపోయినాయి అనుకోండి, దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, మనం తీసుకున్న దాంట్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉండాలి 1 5 7 0 0 0 0 0 0 అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఏమైపోయినా జీరోలు అయిపోయాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. అలా కాకుండా డయాగ్నల్ మ్యాట్రిక్స్లోనే చూడండి ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 5 7 ఉన్నాయి కదా, అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్ అన్ని సేమ్ అయిపోతాయి. అంటే ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ సేమ్ అండ్ రెస్ట్ ఆఫ్ ది నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ షుడ్ బి జీరో. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని జీరోలు అయ్యి డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిక్స్ని ఏమని పిలుస్తారు, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం అనుకోండి 2 0 0 0 2 0 0 0 2 లైక్ 5 0 0 5 ఇలా. అంటే ఏంటి, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమో ఖచ్చితంగా సేమ్ అయిపోతాయి, అన్నీ సేమ్ అవుతాయి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోలు అయిపోతాయి. అలాంటి మ్యాట్రిక్స్ని ఏం పిలుస్తారు, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఇన్ కేస్ స్కేలార్ మ్యాట్రిక్స్లో ఆ వాల్యూస్ అన్నీ కూడా 1 అయిపోయినాయి అనుకోండి, అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ సేమే, అది కూడా ఏమవ్వాలి 1 అవ్వాలి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ జీరో. అలాంటి మ్యాట్రిక్స్ ఏమంటారంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని ఐతో డినోట్ చేస్తారు. ఎంత అంటే 1 0 0 0 1 0 0 0 1 ఇదనమాట. ఈ మూడాటికి డిఫరెన్స్ చెప్పండి. ఈ మూడాటిలో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉంటాయి. దాని డయాగ్నల్ మ్యాట్రిక్స్ సేమ్ అయిపోతాయి. స్కేలార్ మ్యాట్రిక్స్ సేమ్ టు 1 అయితే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. సో మనం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మాట్లాడుకుని సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ డిస్కస్ చేసి ట్రేస్ ఎలా కట్టాలో తెలుసుకుని అప్పుడు స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు వీటితో పాటు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మ్యాట్రిక్స్ యొక్క ఎడిషన్ ఎలా చేయాలి. ఎందుకంటే ఇవి కదా ఆ క్వశ్చన్స్ అడగడం ఏమిని ఇదే అడుగుతాడు. నీకు ఎడిషన్ చేయడం రావాలి, సబ్ట్రాక్షన్ చేయడం రావాలి. ఎలా చేయాలంటే నా గుర్తుపెట్టుకో, ఎడిషన్ కావాలనుకున్నా సబ్ట్రాక్షన్ కావాలనుకున్నా సబ్ట్రాక్షన్ కావాలన్నా సరే రెండు కూడా సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. సేమ్ ఆర్డర్ అంటే ఇది 2/3 ఉందనుకోండి, అది కూడా 2/3 ఉండాలి. అంతే తప్ప ఇది 2/3 అది 4/1 అలా అంటే మనకు రెండింటి మధ్య ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో 1 3 4 2 1 6 ఒకటి, ఇంకోటి ఏదో మ్యాట్రిక్స్ 1 2 4 5 ఇలా ఇచ్చాను. ఇది ఏ ఇది బి. నేను A + B ఎంత అని అడిగాను అనుకోండి, నువ్వేం చెప్పాలంటే అవ్వదు సార్ నేను చేయలేను సార్ అన్నారు. ఎందుకు చేయలేవరా నేను అడిగాను అనుకోండి, ఎందుకంటే A ఈజ్ ద 2 rows 3 columns సార్, B ఈజ్ ద 2 rows 2 columns సార్. మరి సేమ్ ఆర్డర్ లేదు కాబట్టి ప్లస్ కానీ మైనస్ కానీ అవ్వదు సార్ అని మీరే చెప్పారు. సరే అయితే నువ్వు మంచి భలే తెలివైనడురా, అయితే ఈ క్వశ్చన్ చేస్తామో చెప్పు అని అనుకో. A ఈజ్ ఈక్వల్ టు 1 4 5 2 1 3 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 5 -2 7 2 6 5 ఇలా ఇచ్చి నేను A + B ఎంత అని అడిగాను అనుకోండి, అప్పుడు నువ్వేం చేయొచ్చినా ఆ రెండింటిని కలిపేయచ్చు అనమాట. సో కలపడం అంటే పెద్ద విషయం కాదు. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 6 ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కో దాన్ని కలుపుకోవాలి. ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ ఎలిమెంట్ని కలపాలి. ఫస్ట్ పొజిషన్ ఎంత ఉంది నాన్న 1, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. అక్కడ ఎంత ఉంది 5 1 + 5, తర్వాత 4 - 2, తర్వాత 5 + 7, తర్వాత 2 - 2, తర్వాత 2 + 2, తర్వాత 1 + 6, తర్వాత 3 - 5. సో చెప్పండి ఎంత అయింది? 1 + 5 అంటే 6, 4 - 2 అంటే 2, 12 4 7 అండ్ దాని ఇక్కడ కూడా ప్లస్సే కదా, అంతా ప్లస్ చేస్తున్నాం, ఎందుకు మైండ్లో తిరుగుతుంది 8. ఇది A + B చేసే విధానం. సిమిలర్లీ A - B అడిగాను అనుకోండి, అప్పుడేం చేయాలి? ఓకే, A - B ఈజ్ ఈక్వల్ టు నానా 1 - 5 అంటే ఆ పొజిషన్ నుంచి అదే వేరే మ్యాట్రిక్స్లో అదే పొజిషన్ తీసేయాలి. 1 - 5, తర్వాత 4 మైనస్ ఇంటూ మైనస్ +2 అండ్ 5 - 7 అండ్ 2 - 2 అండ్ 1 - 6 అండ్ 3 - 5. సో చెప్పండి అమ్మా ఎంత అయింది? 1 - 5 అంటే -4
అండ్ 6 అండ్ -2 0 అండ్ -5 -2 ఇది చేసే విధానం. ఇది a ప్లస్ బి అంటే 2 మ్యాట్రిక్స్ని ఎడిషన్ చేయమంటే ఇలా చేయాలి, 2 మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్ట్ చేయమంటే ఇలా చేయాలి. సో మన మ్యాట్రిక్స్ చెప్పుకునేట్టు పద్ధతి. అదే మనం మ్యాట్రిక్స్ రెండింటిని మల్టిప్లై చేయాల్సి వచ్చింది. మ్యాట్రిక్స్ రెండింటిని మల్టిప్లై చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొంచెం తేడా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అడిగా, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చిందనుకోండి ప్రాబ్లం మీకు బాగా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఆర్డర్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి అండ్ బీకి మధ్యలో నువ్వు ఇంటూ చేయాలనుకున్నావు ప్రోడక్ట్, మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏం రాస్తారు, m/n, దీని యొక్క ఆర్డర్ రాస్తారా. m అనేది ఏంటి రోస్, n అనేది ఏంటి కాలమ్స్. అలాగే ఇక్కడ కూడా మీరు ఒక ఆర్డర్ రాస్తారు కదా, n/n/p అని. ఇదేంటి రోస్, అదేంటి కాలమ్స్. సరిగ్గా అబ్జర్వ్ చేయి, ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి, అక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి, n ఉన్నాయి. అలా ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోసు సేమ్ అయితే అప్పుడు వాటి మధ్య ప్రోడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డిఫరెంట్ అనుకోండి ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. అలా ఎగ్జిస్ట్ అయ్యి ప్రొడక్ట్ చేసిన తర్వాత ఎంత వస్తుందంటే m/p మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ మ్యాట్రిక్స్ వస్తుందన్నా m/p. ఫర్ ఎగ్జాంపుల్ ఏం సెట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏదో క్వశ్చన్ చూసుకుందాం. నేను 1 3 2 4 అండ్ 3 6 5 1 2 3 ఈ రెండు మ్యాట్రిక్స్ చూడడానికి ఒకలా లేవు, సేమ్ ఆర్డర్ కూడా కాదు. సో ప్రొడక్ట్ అవుతుంది, ఎడిషన్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది, సబ్ట్రాక్షన్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. మరి ప్రొడక్ట్ అవుతుందా లేదంటే ముందు చెప్పు. దీని యొక్క ఆర్డర్ ఎంతమ్మా, 2 rows 2 columns అంటే ఇది 2/2. దీనికి 2 rows 3 columns. ఓకే, ఇక కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో రెండు సేమ్ కాబట్టి ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అలాంటి కేసులో a ఇంటూ b ఎంత అవుద్దిరా అంటే చూడండి, ఫస్ట్ బాగా రాస్తున్నాను, 1 3 2 4 అవుతుంది కాబట్టి రాసా. తర్వాత 3 6 5 1 2 3 ప్రోడక్ట్ చేసే బాగా గుర్తుపెట్టుకో. 1 3 ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం చూడాలి. ఫస్ట్ రో ఏంటమ్మా 1 3, ఇక్కడ కాలం ఏంట్రా 3 1 మల్టిప్లై చేయి. ఏంటంటే 1 into 3 ప్లస్ 3 into 1. అర్థమైందా. నెక్స్ట్ ఈ రోని ఈ కాలంతో చేయాలి. ఫస్ట్ 1 ఇక్కడ 6, 1 into 6 ప్లస్ 3 into 6 3 into 2. తర్వాత 1 3 5 3, సో 1 into 5 ప్లస్ 3 into 3. దాని నెక్స్ట్ ఆ రో అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ రోని అవే కాలమ్స్తో చేయాలి. సో 2 4ని 3 1తో చేశాను అనుకో, 2 into 3 ప్లస్ 4 into 1. నేను నెక్స్ట్ 2 into 6 ప్లస్ 4 into 2. నేను 2 into 5 ప్లస్ 4 into 3. నేను చెప్పండి 1 into 3 ఎంత 3 ప్లస్ 3. 1 into 6 ఎంతమ్మా 6 ప్లస్ 6. 1 into 5 5 ప్లస్ 9. 2 into 3 6 ప్లస్ 4. 2 into 6 10 ప్లస్ 8. 2 into 5 10. నేను 2 into 6 అంటే 12 కదరా, 4 into 2 8. ఓకే, 2 into 5 10 ప్లస్ 12. సో సింప్లై చేస్తే ఎంత వచ్చింది చెప్పండి, 6 12 14 10 అండ్ 20 అండ్ 22. ఇది చేసే పద్ధతి. ఇలా ఒక మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది కడతాం. సార్ అది ఏ ఇంటూ బి ఓకే, మరి బి ఇంటూ ఏ ఎలా చేస్తాం సార్ అంటే నన్ను బి ఇంటూ ఏ చేద్దాం అనుకో. బి ఎంత ఉంది అక్కడ 3 6 5 1 2 3. ఏ ఎంతమ్మా 1 3 2 4. ఇప్పుడు బిఏ ఎంత అని అడిగాను అనుకోండి క్వశ్చన్, నువ్వేం చెప్పాలంటే దీని యొక్క ఆర్డర్ ఎంత అండి, రోస్ ఎన్నమ్మా 2, కాలమ్స్ ఎన్ని 1 2 3 2/3. ఇదెంతమ్మా 2/2. సరిగ్గా అబ్జర్వ్ చేయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, రోస్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. రెండు సేమ్ అయ్యాయా, కాలేదు. అందువల్ల బిఏ అనేది నాట్ ఎగ్జిస్ట్. ఇంకా బాగా చెప్పాలంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఏబి ఎగ్జిస్ట్ అయినంత మాత్రం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో బిఏ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు.
అందుకే నీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. నీడ్ నాట్ బి ట్రూ. ఏంటి ఒక పాయింట్ చెప్తాను, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిసెస్ అన్నప్పుడు నీడ్ నాట్ బి ట్రూ. ఎప్పుడో కానీ అవ్వదు, అసలు అయిందంటే చాలా గొప్పే. సో ఏబి ఆల్మోస్ట్ ఏమవుతుందన్నా నాట్ ఈక్వల్ టు బిఏ అవుతుంది. ఈక్వల్ అవ్వాలంటే ఫస్ట్ ఆ రెండు కూడా స్క్వేర్ మ్యాట్రిసెస్ అవ్వాలి. ఏ వాల్యూ బి వాల్యూ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే అయిపోతుందా సార్ అంటే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎప్పుడు అవుతుంది సార్, ఎప్పుడు అవుతుంది సార్ అనే క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు నీ మైండ్లోకి రావాల్సిన ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే డిటర్మినెంట్ అంటారు. ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 4 5 2 అనే ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, డెట్ ఏ అనేది ఎలా ఉంటుందంటే అమ్మా డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ. అంటే ఎప్పుడైనా సరే ఏబిసిడి ఈ రూపంలో అంటే ఏడి మైనస్ బీసీ. అంటే ఇప్పుడు దీని నుంచి చెప్తే ఎంత అవుతుంది, 1 × 2 మైనస్ 5 × 4. సో చెప్పండి అమ్మా ఎంత, 2 - 20 ఈక్వల్ టు -18. సో దీని ఏమంటారంటే డెట్ ఏ అంటారు. అదే 3x3 మ్యాట్రిక్స్కి డెట్ కట్టడం కూడా రావాలి. అంటే ఏదైనా సరే ఒక మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఇలా ఇచ్చా 1 2 1 4 -3 4 2 1 5. దీనికి డెట్ అడిగాను అనుకోండి, చాలా జాగ్రత్తగా వినండి నన్ను డెట్ ఏని ఇలా డినోట్ చేస్తారు 1 2 1 4 -3 4 2 1 5. మీరు ఏం చేయాలంటే డెట్ కట్టేటప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏంటి 1 ఉంది. తర్వాత ఆ రో 1 ఉన్న ఆ రోని ఆ కాలం తీసేస్తే ఇంకేం మిగిలింది -3 4 1 5 కదా. -3 × 5 -15 మైనస్ ఏడి మైనస్ బీసీ చేయాలన్నమాట. డెట్ కట్టాలి అక్కడ. -3 × 5 -15 -4 × 1 4. సెకండ్ దానికి మైనస్ పెట్టాలరా, -2 అంటే ఈ 1 అయిపోయింది కదా, నెక్స్ట్ దీని దగ్గరకు వచ్చా -2 సో 2 యొక్క రో 2 యొక్క కాలం తీస్తే 4 4 2 5 4 × 5 20 -4 × 2 8 ప్లస్ 1 × ఈ కాలం ఈ రో తీసేయండి. సో 4 × 1 4 -3 × 2 -6 +6. సో చెప్పండి అమ్మా -15 -4 అంటే -19. 20లోంచి 8 తీస్తే 12 12 × 2 చేస్తే 24 మైనస్ ఉంది -24. 4 + 6 అంటే 10. చెప్పండి రా -14 -33. సో ఇది 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డెట్ కట్టడం. ఇక్కడ నేను క్వశ్చన్ చెప్పేస్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఏనే మ్యాట్రిక్స్కి డెట్ కట్టినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఏనే ఒక మ్యాట్రిక్స్ ఉంది, డెట్ కట్టాను, నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, అలాంటప్పుడు ఏమంటారు నాన్న దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అదే డెట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటారా సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో, ఓకేనా. సో ఇవి ఆల్మోస్ట్ నువ్వు మ్యాట్రిసెస్లో నువ్వు తెలుసుకోవాల్సిన మినిమం బేసిక్స్. దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారన్నది ఇప్పుడు డిస్కస్ చేసేద్దాం. నేను చూడండి, వాట్ ఈస్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ 2x3 మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ 2x3 2 rows 3 columns కదా. రివర్స్ అయితే 3 rows 2 columns అవుతాయి. సో ఎంత నాన్న 3/2. నాన్న వాట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి. ఇందాకే కదా మాట్లాడుకున్నాం ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీడి, ఏడి ఇక్కడ, ఓకేనా. అండ్ నెక్స్ట్ the transpose of a matrix is obtained by interchange its rows and columns. రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద రాసుకుంటూ వచ్చేదాన్నే కదా ట్రాన్స్పోజ్ అంటారు. అంటే ఇక్కడ ఏం రాయాలి రోస్ అండ్ కాలమ్స్. ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ డాష్ అలాంగ్ ద మెయిన్ డయాగ్నల్ అండ్ ఎల్స్వేర్. నీకేం చెప్పాను, మెయిన్ డయాగ్నల్స్ అన్నీ కూడా 1s ఉండాలి, రిమైనింగ్ అన్నీ కూడా 0s ఉండాలి. 1 and 0. నన్ను డెట్ ఆఫ్ ఏదో మ్యాట్రిక్స్ ఇచ్చాడు, డెట్ కట్టాలంటే నీకు ఏం చెప్పాను 1 × రాద్దామే 1 × రో తీసేయాలి, కాలం తీసేయాలి. 1 × 1 1 -0. తర్వాత రెండో దానికి 0 × అని పెట్టాలి. ఎంతమా ఈ రో ఈ కాలం తీస్తే 0 -0. తర్వాత అగైన్ ప్లస్ 0 × నన్ను ఈ కాలం ఈ రో తీస్తే 0 × 0 0
మైనస్ 0. సింపుల్గా చెప్పాలంటే ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది. ఇంకా బాగా చెప్పాలంటే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎప్పుడు కూడా ఎంత అవుద్ది 1 అవుద్ది. సో నువ్వు డైరెక్ట్గా వేసుకున్న పాలు. అండ్ నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ దట్ మ్యాట్రిక్స్. ఇది చెప్పలేదు. ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ గురించి మనం మాట్లాడుకోలేదు. ఇన్వర్స్ పోనీ ఇక్కడ మాట్లాడుకుందాం, ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు. లేక చెప్తున్నాను నన్ను ఏ అనే మ్యాట్రిక్స్ ఖచ్చితంగా స్క్వేర్ అయ్యి స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే దానికి ఇన్వర్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ దాని యొక్క డెట్ ఏ అంటే దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంత వలన నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇట్ మస్ట్ బి నాన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఒక మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయితే డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 ఉంటుంది. అయితే అప్పుడు దానికి ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఇంటూ adjacent ఆఫ్ ఏ, adjoint ఆఫ్ ఏ. ఇది ఫార్ములా. సరే adjoint ఆఫ్ ఏ ఎలా కడతాం అన్నది మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవ్వకూడదు నాన్న, డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0. అండ్ నేను ఒక విషయం, ఒక ఏ యొక్క డిటర్మినెంట్ ఎంత ఉంటుందో దాని యొక్క ట్రాన్స్పోజ్ కూడా అంతే డిటర్మినెంట్ ఉంటుంది. ఒక డెట్ ఎప్పుడైనా సరే ఒక మ్యాట్రిక్స్కి డెట్ కట్టమని అనుకోండి, అందులో రోస్ని లేదా కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేసేసినా సరే డెట్ వాల్యూ ఎటువంటి చేంజ్ రాదు, ఈ ఆర్డర్ మార్చుకునే కొద్దీ. ఓకేనా. సో ఇప్పుడు అదేగా చెప్తున్నారు, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ నెంబర్ కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద రాస్తాం కదా. అలాంటప్పుడు కట్టే డెట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, స్టార్టింగ్లో ఉన్న ఏ యొక్క డెట్కి ఈక్వల్ అవుద్ది. సో డెట్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది అన్న, డెట్ ఏ. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఒక మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎంత ఉంటుందో దాని యొక్క ట్రాన్స్పోజ్ యొక్క డెట్ కూడా అంతే ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 3 - 2 7 4. సో చెప్పండి నాన్న, మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1 మార్క్ క్వశ్చన్స్ కదా, కొంచెం జాగ్రత్తగా రాయాలి. 3 - 2 7 and 4. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి అంటే నువ్వు అందంగా ఇలా వేసుకోవాలి, 3 - 2 7 and 4. ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్, ఎందుకంటే 3 × 4 -2 × 7. సో చెప్పండి, ఇది 12, ఇది +14. సో చేస్తే 26. సెకండ్ ప్రాబ్లం, నన్ను క్యాల్కులేట్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇన్వర్స్ కట్టాలంటే ముందు ఏం కావాలని చెప్పిన డెట్ కట్టాలని చెప్పా. సో డెట్ ఎంతమ్మా, 2 × 4 -1 × 3. సో 8 - 3 = 5. డెట్ వచ్చింది. నన్ను ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 2/3 కదా. సో ఫార్ములా ఇంకోసారి అయినా 1/det ఇంటూ adjoint మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. సో చెప్పండి 1/det ఎంత వచ్చిందమ్మా 5. adjoint అంటే ఏం కాదురా, 2/2కి మాత్రం చెప్తున్నా షార్ట్ కట్. మీరు ఏం చేయాలరా అంటే ఇక్కడ 2 4 ఉంది కదా, దాన్ని చేంజ్ చేయండి పొజిషన్. అంటే ఎంత ఉంది 4 2. అక్కడ ఉన్న రిమైనింగ్ వాల్యూస్కి మైనస్లు పెట్టండి, అంటే -1 and -3. ఏం చేశాను నాన్న, 2 and 4 ఉంది, దాన్ని 4 and 2 కింద రాసా డయాగ్నల్ ఎలిమెంట్స్ని. రిమైనింగ్ ఎలిమెంట్స్కి ఏం చేశాను, మైనస్ మార్చేసాను. అది 2/2 మ్యాట్రిక్స్కే. 3/3కి ఇలా కాదు, చాలా పెద్ద పని, మీకు తెలుసు ఆ విషయం. 7 మార్క్స్ కట్ చెప్పట్లేదు అంతే. నేను మాట ఫైండ్ ద ట్రాన్స్పోజ్ అడుగుతున్నాడు రా. సో ట్రాన్స్పోజ్ అంటే ఏంటన్నా, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ ఎలా డినోట్ చేస్తాం, రోస్ కాలమ్స్ కింద రాయాలి. రో ఏంట 13 5 అంటే 13 5. ఇంకో రో ఏంట 8 7 8 -7. అయిపోయిందా. నన్ను ప్రొడక్ట్ అడుగుతున్నాడు రా. సో 4th వన్ ఏంటన్నాడు నాన్న, ఏబీ అడుగుతున్నాడు. ఏబీ అడిగినప్పుడు నీకు ఏం చేయాలని చెప్పాను, మల్టిప్లై చేయండి. ఫస్ట్ కాలం 2 × -1 +3 × 2. తర్వాత 2 × 5 +3 × 0. తర్వాత 4 × -1 +1 × 2. తర్వాత 4 × 5 +1 × 0. నేను చెప్పరా, 2 × -1 -2, 3 × 2 6 6 - 2 అంటే 4. తర్వాత 2 × 5 10, 3 × 0 0 అంటే 10. నెక్స్ట్ 4 × -1 -4, 1 × 2 +2 అంటే -2. నేను 4 × 5 20 +0 అంటే 20. సో ఇది ప్రోడక్ట్. సో మ్యాట్రిక్స్లో నేను టఫ్ క్వశ్చన్స్ ఏం అడగట్లేదు, నీకే తెలియాలి, ఫ్యూచర్లో యూజ్ అవ్వాలని చెప్పి నేను టాపిక్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చా. ఓకే. నన్ను ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ట్రాన్స్పోజ్. నీకు పోతే చెప్పా, ట్రాన్స్పోజ్కి ఎంతైతే డెట్ ఉంటుందో నార్మల్ మ్యాట్రిక్స్ కూడా డెట్ ఎంత ఉంటుంది. సో డైరెక్ట్గా దీనికే కట్టే. 4 × 2 8 -3 × 3 9. వాల్యూ ఎంతమ్మా -1. డైరెక్ట్.
సో ఏకి ఎంత ఉంటుందో ఏ ట్రాన్స్పోజ్ ఒకసారి చెక్ చేద్దామా సరదాగా ఏ ట్రాన్స్పోజ్ ఎంతో చెప్పండి నాన్న నా కోసం 4 3 అండ్ 3 2 అది చూడు సేమే వచ్చింది బాధేటది ఒక సిమెట్రీ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఏ కూడా సేమే అలాంటప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క డెట్ కూడా సేమే అవుతుంది అది పెద్ద విషయం కాదు కానీ జనరల్గా కూడా తెలుసుకో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ నెక్స్ట్ ఇఫ్ డిటర్మినెంట్ ఎంత అని అడుగుతున్నాడు 1 1 1 1 2 2 2 1 1 నాన్న 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కట్టడం వచ్చు కదరా ఇది 5th ప్రాబ్లం అండ్ 6th ప్రాబ్లం చెప్పరా 1 ఇంటూ 2 ఇంటూ 1 2 2 ఇంటూ 1 2 2 మైనస్ 2 తర్వాత -1 ఇంటూ ఈ రో ఈ కాలం అదే ఈ కాలం ఈ రో తీసాను 1 ఇంటూ 1 1 మైనస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ నన్ను ఈ కాలం ఈ రో తీసాను 1 ఇంటూ 1 1 2 ఇంటూ 2 4 సో చెప్పండి నాన్న ఇది 0 మైనస్ 1 మైనస్ 4 అంటే -3 అంటే +3 ప్లస్ 1 మైనస్ 4 అంటే -3 నాన్న +3 -3 పోతే 0 +3 -3 పోతే ఎంతనైనా 0 ఇది చూడడానికి ఎలా ఉందంటే డెట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి దీన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు సింగులర్ మ్యాట్రిక్స్ ఓకే నెక్స్ట్ 7th వన్ ఏమడుతున్నాడు రా ఏబీలు ఇచ్చేసి అంటే 2 మ్యాట్రిక్స్ రెండింటిని ఎడిషన్ చేసి ఎంతమంది అడుగుతున్నాడు ఎడిషన్ చేసాను 1 + 5 6 5 + 1 6 2 + 1 3 3 + 1 4 -1 + 3 అంటే 2 1 + 2 3 2 + 2 4 0 - 1 అంటే -1 3 + 4 7 ఇది వాడు చెప్పేది మ్యాట్రిక్స్ ఓకే ఎడిషన్ ఓకేనా అండ్ నెక్స్ట్ నన్ను ఏబిసిలు 3 ఇచ్చి దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు రా ఏబి బి - సి 3a ఓకే ముందు 3a కడదాం 3a అంటే బాగా గుర్తుపెట్టుకొని మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లై చేయడం ఏ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 3తో మల్టిప్లై చేయి 3 ఇంటూ 1 3 3 ఇంటూ 2 6 3 ఇంటూ 0 0 3 ఇంటూ -3 -9 3609 ఎక్కడుంది 3609 ఇక్కడ ఉంది అంటే దీని వాల్యూ ఇదే తర్వాత ఏ ఇంటూ బి కాదు కానీ బి - సి కడదాం అది బెటర్ తర్వాత ఏ ఇంటూ బి మిగిలింది అయిపోద్ది నన్ను బి - సి చేయడం అంటే బిలో సి తీయాలి -4 -2 -4 -2 -6 1 -0 1 -6 1 ఇది ఇక్కడ 2లోంచి 1 తీస్తే 1 5లోంచి 1 తీస్తే 4 సో డైరెక్ట్గా ఉందా ఆటోమేటిక్గా ఏబీ చేయడం నీకు వచ్చి కాబట్టి చేస్తే అంత ఆన్సర్ వస్తుంది నువ్వు చేసే చెప్పు నాకు ఏ ఇబ్బంది లేదు ఓకే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అయింది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయింది అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి అండ్ నెక్స్ట్ ఇది 1 మార్క్ క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ సారీ 1 మార్క్ కూడా కాదు ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు ఇది నేను చూడండి 1 2 3 4 5 6 ఈజ్ 4 5 6 1 2 3 అంట ఈ రోని పైకి ఆ రోని కిందకి వేస్తే అది ట్రాన్స్పోజ్ అయిపోద్దామా అవ్వదు కదా యాక్చువల్లీ దానికి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి దాని యొక్క ట్రాన్స్పోజ్ అంటే 1 4 అంటే ఫస్ట్ రోని 1 2 3 అండ్ 4 5 6 ఇలా రాసుకోవాలి కానీ అది ఇచ్చింది 4 5 6 1 2 3 సో అందువల్ల ఇది ఏమైంది నాన్న ఫాల్స్ అది ఏబి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ రైట్ ఆన్సర్ అది ఒక ప్రాపర్టీ నాన్న గుర్తుపెట్టుకోండి అంటే దీన్ని ఏమంటారు నాన్న ట్రూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏ ఇస్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ట్రూ అదే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ అయింది అనుకోండి దీని ఏమంటారంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు నీకు గుర్చేద్దాం అంతే నాన్న డెట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ప్లస్ డెట్ బి ఇది కూడా ట్రూవే రా అది కూడా ట్రూవే ఇఫ్ ఏ ఇస్ ద n/n² మ్యాట్రిక్స్ దెన్ డెట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు k⁴n ఇంటూ డెట్ ఏ ఇట్ ఈస్ ద రైట్ నేను ఎప్పుడైనా సరే డెట్ కేఏ అడిగాను అనుకోండి నీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే డెట్ ఏ వచ్చేస్తుంది ఏ ఆర్డర్ n/n 2/2 అనుకో k² బయట రావాలి 3/3 అనుకోండి k³ రావాలి మరి ఇది n/n మ్యాట్రిక్స్ అని చెప్పాడు కదా అంటే n రోస్ n కాలమ్స్ ఉంటాయి కాబట్టి బయటకు వచ్చేప్పటికి ఎంత అవుతుందన్నా k⁴n అవుతుంది సో ఆబ్వియస్లీ ఇది ఏమవుతుందన్నా ట్రూ సో అన్ని ట్రూలో ఫస్ట్ తప్ప